హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భాషా బాగ్లోని మొట్టమొదటి సంజ్ఞ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో భాషా బాగ్లో మొత్తం 8 రకాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి ఈరోజు సంజ్ఞ గురించి తెలుసుకుందాం. ముందుగా దాని యొక్క పరిభాష చూద్దాం. जो शब्द किसी व्यक्ति, वस्तु, स्थान और गुणों के नाम बताते हैं उन्हें संज्ञा कहते हैं. అంటే ఏ యొక్క శబ్దం అయితే ఏదైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కానీ, స్థానం కానీ, వస్తువు కానీ మరియు వాటి యొక్క గుణాలను కానీ తెలిపితే వాటినే సంజ్ఞ అని అంటారు. ఇప్పుడు సంజ్ఞలోని రకాలు చూద్దాం. संज्ञा 5 प्रकार के होते हैं. वे व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, समूहवाचक संज्ञा, ద్రవ్యవాచక సంజ్ఞ और భావవాచక సంజ్ఞ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. వ్యక్తివాచక సంజ్ఞ किसी खास व्यक्ति, वस्तु या स्थान का नाम बताने वाले शब्दों को వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं. అంటే ఏదైనా ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కానీ, ఒక స్థానాన్ని కానీ, లేదా ఒక వస్తువుని కానీ తెలిపిందంటే దానిని వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. ఉదాహరణకు తీసుకున్నామంటే రామ్ అంటే ఎంతమంది ఉన్నా కానీ అందులో రామ్ అన్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మాత్రమే సూచిస్తుంది. అదేవిధంగా ఏదైనా ఒక స్థానం అంటే ఒక స్థలాన్ని, అంటే మనం ఇప్పుడు మద్రాస్ అనుకోండి, ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మద్రాస్ అనే దాన్ని చూసినామంటే ఒక స్థలం ఒక్కదానికి మాత్రమే అలాంటి పేరు ఉంటుంది. వాటిని అంతా వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. రెండవది జాతివాచక సంజ్ఞ. जो संज्ञा किसी ही जाति के व्यक्तियों के, वस्तुओं के, पशु पक्षियों के नाम, व्यवसायों के नाम और उनके नामों को प्राकृतिक तत्वों के नाम बताते हैं उसे జాతివాచక సంజ్ఞ कहते हैं. అంటే ఏదైనా ఒకే జాతికి సంబంధించినటువంటి, ఎలాగంటే ఇప్పుడు ఆద్మి అంటే చాలామంది మనుషులు ఉంటే అందరినీ కలిపి మనం ఆద్మి అంటాం. ఇప్పుడు అదేవిధంగా నది కావచ్చు, అన్ని నదులు ఉన్నాయి. ఈ నదులలో మనము యమున అన్నాం అనుకోండి, పర్టికులర్గా చెప్తాం కాబట్టి అది వ్యక్తివాచక అవుతుంది. కానీ నది అంటే అది ఏ నదైనా కావచ్చు, కానీ అది వచ్చి జాతికి సంబంధించింది కాబట్టి దాన్ని కూడా మనం జాతివాచక అంటాం. అదేవిధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నామంటే పహాడ్ కావచ్చు, పల్ కావచ్చు, గావ్ కావచ్చు, ఈ విధంగా ఏదైనా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. మూడవది సమూహవాచక సంజ్ఞ. ఈ సమూహవాచक संज्ञा అంటే जो संज्ञा एक ही जाति के या व्यक्तियों के, वस्तुओं के समूह का उल्लेख करता है उसे समूहवाचक संज्ञा कहते हैं. అంటే సమూహం అంటేనే మనకందరికీ తెలుసు ఒక గుంపులో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా మనము సమూహము అని అంటాం. ఇప్పుడు ఉదాహరణకి చూస్తామనుకోండి, జుండ్ అన్న మనకి ఒక గుంపు కావచ్చు, ఒక సమూహం కావచ్చు. అదేవిధంగా సేన, లోగ్, దల్, మీకు కూడా కొన్ని ఉదాహరణలు చూసుకున్నామంటే దల్ అంటే మీరు చూస్తూ ఉంటారు, ఒక గుంపుగా ఉన్న వాటిని దల్ అని అంటాము. అదేవిధంగా బీడ్ అన్న గుంపే. కిలాడి అంటే ఇక్కడ మీకు ఒక ఉదాహరణకు చెప్పాలంటే మనకి కిలాడి అన్నప్పుడు వ్యక్తివాచక రాదు, జాతివాచక రాదు. ఎందుకంటే కిలాడి అనేటప్పుడు ఇప్పుడు క్రికెట్లో తీసుకున్నామంటే అందరూ కలిపినప్పుడు మన కిలాడియా అంటారు కదా, అది వాచకం ప్రయోగంలో అలా వస్తుంది. అదేవిధంగా మనము ఇప్పుడు నాలుగవది చూసినామంటే ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్యవాచక సంజ్ఞ అంటే ఘన, ద్రవ తథా వాయు పదార్థం కే నామ్ ద్రవ్యవాచక సంజ్ఞ कहते हैं. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకొక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ద్రవ్యవాచక సంజ్ఞని గుర్తుపట్టడం ఎలా అంటే ఇస్కా బహువచన నహీ హోతా, ఇది ఎప్పుడు కూడా ఏకవచనంలోనే ఉంటుంది, దీనికి బహువచనం అన్నది ఉండదు. ఇస్కా ప్రయోగ్ ఏ वचन में ही होती है, आगे संख्या जोड़ने से बहुवचन होते हैं. ఇప్పుడు ఇలాంటి ద్రవ్యవాచకాన్ని మనం చూసుకున్నామంటే ఉదాహరణకి దహి అనేది ఎప్పుడు కూడా మనము ఏకవచనంలోనే తీసుకుంటాము. అదేవిధంగా చక్కెర కావచ్చు, దూద్ కావచ్చు, చావల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచక సంజ్ఞ. దీన్ని మనం ఒకవేళ బహువచనంలో తీసుకోవాలి అంటే 2 లీటర్ దహి అని, 2 కిలో చక్కెర అని అలా ముందుగా మనం సంఖ్యను యాడ్ చేసినామంటే అది ద్రవ్యవాచక అవుతుంది. చివరిగా చూసుకున్నామంటే భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ అంటే जो संज्ञा किसी भाव, दशा, रंग तथा गुणों का नाम बताता है उसे భావవాచక సంజ్ఞ कहते हैं. అంటే ఏదైనా కావచ్చు, ఒక సంజ్ఞ వాటి యొక్క భావం కావచ్చు, దాని యొక్క దశ కావచ్చు, లేదా దాని యొక్క రంగు కావచ్చు, లేదా దాని యొక్క గుణాలని కానీ తెలిపిందంటే దానినే
భావవాచక సంజ్ఞ అని అంటారు. ఉదాహరణకి మనము తీసుకున్నామనుకో, కుశలత. కుశలత అంటే మనకేమి, కుశల్ అనే దాంట్లో వచ్చింది అంటే అది ఒక భావం అన్నమాట. అదేవిధంగా దయ, ఇవన్నీ కూడా భావవాచక సంజ్ఞ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.